ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 30న ఉదయం 11:30కు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వం బిజినెస్ పై అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఇటు ప్రభుత్వం కోరనుంది. పార్లమెంట్ సమావేశాల ఉభయ సభల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు. సో ఇక ఎల్లుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం పెట్టబాటి పుల్లారావు గారు లైవ్ లో ఉన్నారు. పుల్లారావు గారు, చెప్పండి. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో కేంద్ర బడ్జెట్ ని మనం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కేంద్ర బడ్జెట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది, విమర్శలు వచ్చింది. నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 19వ తారీఖు మొన్న దేశంలో ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు అందరినీ, శాస్త్రం తెలిసిన వాళ్ళు పిలిచారు, మాట్లాడారు. అందరూ ఒకే సలహా ఇచ్చారు, పన్నులు తగ్గించాలి, జిఎస్టీ తగ్గించాలి, ప్రజల చేతిలోకి డబ్బు లేదు, ప్రజల మీద బర్డెన్ ఎక్కువైపోయింది అని ఆయనకి చెప్పటం ఆయన అర్థం చేసుకున్నట్టుగా లెక్క. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది భారతదేశంలో, అది గ్రోత్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోతుందో వీళ్ళెవరు చెప్పకపోతే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయింది, ప్రజల చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకోవటానికి తగ్గిపోయింది, సేవింగ్స్ పడిపోయింది. ఎక్కువ ట్యాక్సెస్ వల్ల పెట్రోల్ ధరలు ప్రపంచం అంతా 50% తగ్గిపోతే గత 10 సంవత్సరాలు ఇక్కడ తగ్గలేదు. ఇవన్నీ చూస్తే ఆర్థిక వ్యవస్థకి మంచి లిఫ్ట్ ఇస్తారు. బడ్జెట్ సెషన్ కాబట్టి, ఇది బడ్జెట్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి నేను అనుకుంటున్నా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 10 లక్షల వరకు పెంచుతారు, కొన్ని జిఎస్టీ తగ్గిస్తారు, ఏవో చేస్తారు. అది ఏదో తప్పట్ల కోసం ఆ రోజు పార్లమెంట్ హౌస్లో చేస్తారు. కానీ మీరు అడగవలసిన ప్రశ్నలు అవి సరిపడతాయా, మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి రిలీఫ్ వస్తాయా అంటే మనం చూడాలి. నేను ముందలే నెగిటివ్గా ఉండటం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈవేళ ఫ్రాంక్గా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఒక రాజకీయ నాయకుడు ఒపోనెంట్గా లేడు, విరోధి ఎవరు సరిపడ్డవాడు ఒక లేడు. కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఒక ఒపోనెంట్గా తయారైపోయింది, లొంగటం లేరు, వ్యతిరేకత పెరుగుతుంది. సో అది ఆయన ఫోకస్ చేసి సెటిల్ చేయాలి. ప్రజలు చేసిన అల్లరి సోషల్ మీడియాలో అన్ని చోట్ల చూస్తున్నారు. ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? అది మనం చూస్తున్నాం. పబ్లిక్ 1వ తారీఖు అదేదో బడ్జెట్, చీరల మీద 10% తగ్గించా, మగవాళ్ళ బట్టల మీద, ఐస్ క్రీమ్ మీద, అంటే అందులో తప్పట్లు కొట్టడం కాదు. చాలా సీరియస్ స్టేజ్కి వచ్చేసి ప్రపంచంలో భారతదేశం పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది. ముందరికి వెళ్ళాలి, ప్రజల్లో కోపం తగ్గించాలి, ఇవన్నీ చూసుకుంటారని నేను భావిస్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ సెషన్ ఉంటుంది ఈసారి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 2014 నుంచి 10-11 బడ్జెట్స్ ప్రజెంట్ చేశారు. ఈసారి వేరేగా ఉంటుంది, చాలా వేరేగా ఉంటుంది. లేకపోతే చాలా పరిణామాలు వస్తాయి అని నేను ఎదురు చూస్తాను. అలాగే పుల్లారావు గారు, ఇందాక వ్యతిరేకత ఉందంటున్నారు. సో మరి ఈ వ్యతిరేకత అనేది ఇటు బడ్జెట్ పై ఏమైనా ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారా? ఇది బడ్జెట్ సరిగ్గా చేస్తే వ్యతిరేకత తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవస్థ ఏం చేయాలి? మీరు ప్రజల చేతిలోకి డబ్బు రావాలి, అయితే పన్నులు తగ్గించాలి, ధరలు పడిపోయేటట్టుగా చేయాలి. ధరలు ఎందుకు పెరిగినాయి? ఒక్కోసారి గవర్నమెంట్ ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే పెరుగుతుంది ధరలు, ఇంకోసారి షార్టేజెస్ ఉంటే పెరుగుతాయి. భారతదేశంలో షార్టేజెస్ లేవే, అన్నీ దొరుకుతున్నాయి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ధరలు, కాస్ట్, గవర్నమెంట్ ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంది కాబట్టి ధర పెరుగుదల. పెట్రోల్ ధర ఎక్కువ ఉన్నది, ఇంటర్నేషనల్ మార్కెట్ 50% పడిపోయినా తగ్గించాలి, అది తగ్గించాలి. హైవే మీద వెళ్తున్నారు, టోల్ ఎక్కువ పెంచేశారు. ట్రైన్ మీద వెళ్తున్నారు, టికెట్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏ తిండి పదార్థం కొనుక్కున్నా, ఏ ప్యాక్డ్ గుడ్స్ కొనుక్కున్నా, ఒక కూల్ డ్రింక్ కొనుక్కున్నా, ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నా, ఒక మందు కొనుక్కున్నా, ప్యాకేజ్ అవ్విందా మీరు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. 20%, 30%, 40%. ఒక కారు కొన్నారా 50% ట్యాక్స్లు వెళ్ళిపోతున్నాయి. ఒక మోటార్ సైకిల్ 50% ట్యాక్స్. ప్రజలు ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బు? రోజు రైల్వేస్ మీద వెళ్తారు. ఎంతమంది వాడుతున్నారు రోజు రైల్వేస్? 6 లేన్ హైవేస్ ఎందుకు కావాలి కారులు లేని చోట? మహారాష్ట్రలో, గుజరాత్లో, కొన్ని ప్రాంతాల్లో. అయినా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ప్రజల చేతిలోకి డబ్బు రావాలి, ధరలు తగ్గాలి, ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ పెరుగుతాయి. అది గవర్నమెంట్ చేసే శక్తి ఉన్నదా? శక్తి ఉందా? చేస్తారా లేదా అది మనం చూడాలి. ఇంకో చిన్న పాయింట్ నేను చెప్పమంటే, మన గవర్నమెంట్ మన బిజినెస్
ప్రెస్, బిజినెస్ మీడియా అంటే ఇండస్ట్రీ మీడియా, ఈ న్యూస్ పేపర్ ఏ అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిపోర్ట్ చేస్తాయో బొంబేలో ఉంటాయి. ఒక 10 శాఖలు ఉన్నాయి. స్టీల్ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్ కంపెనీలు, అలాగే ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అంటే బుల్డోజర్లు అవన్నీ, ఇంకోటి ట్రక్ మ్యానుఫ్యాక్చరర్స్, స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ 6-7 సెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్లు వెళ్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, చాలా బాగున్నది ఆర్థిక వ్యవస్థ, చాలా బాగున్నది అంటున్నారు. వాళ్ళు బాగున్నారు, మిగతా వాళ్ళు బాగోలేదు. గవర్నమెంట్ కొంచెం బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళకి వెళ్ళే డబ్బు తగ్గించాలి, రైతులకు డబ్బు వెళ్ళాలి. రైతులకు మీరు ఎంత క్యాష్ ఇచ్చినా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ నేల మీద ఖర్చు పెట్టుకున్నారు, రూరల్ ఏరియాస్లో ఆ డబ్బు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. మధ్యతరగతి వాళ్ళ నుంచి ఒక వ్యక్తి 25,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. దాంట్లో ఏ వస్తువులు కొనుక్కున్నా లెక్కేస్తే 6-7 వేల రూపాయలు ట్యాక్సెస్ ఇచ్చేస్తున్నాడు. జిఎస్టీ అనుకో, మందు ఇదే అనుకో. అది కనుక తగ్గితే అతనికి రిలీఫ్ వస్తుంది, ఆ డబ్బు ఖర్చు పెడతాడు. సో ఇవన్నీ గవర్నమెంట్ చేయాలి ఈసారి. ఇప్పటి వరకు పక్కన తొప్పేసి దుమ్ములాగా మధ్యతరగతి వాళ్ళని చూసి వాళ్ళు ఏదో బాధపడతారు. ఎస్, దేశం అంటే మా అందరికీ ప్రేమే, దేశం అంటే మన తక్కువ ఎవరు దేశభక్తులు లేరు. కానీ అంతా ఎలా సాక్రిఫైస్ చేస్తాం కొంత, అది ప్రజల ఆలోచన ఉండాలి. మేము ఎలా సాక్రిఫైస్ అయిపోతాం, దీని మిగతా వాళ్ళు అవ్వట్లేదు కదా, అది చూడాలి. తర్వాత ఇంకో పెద్ద జోక్ ఏమిటంటే, పేదవాళ్ళకి 2,000 ఇస్తున్నాం, 3,000 ఇస్తున్నాం, తండ్రి ఫ్రీగా ఇస్తున్నాం. కరెక్టే, బస్సు ఫ్రీ. ఒక చేత్తో ఇస్తున్నారు, ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారు. ఆ పేదవాళ్ళు స్కూటర్ ఉన్నదనుకోండి, వారి ఖర్చు స్కూటర్కి ఎక్కువైపోతుంది. ఒక మందిని కొనుక్కోవాలంటే ఎక్కువైపోతుంది. ఆ పిల్లలకు స్కూల్ బ్యాగ్ కొనాలంటే డబుల్ ప్రైస్. ఏది కొన్న వస్తువులతో ఎక్కువ ట్యాక్సులు మీరు ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారు. సో అది గవర్నమెంట్ పద్ధతి మార్చుకోవాలి. అది మార్చుకుంటే మంచిగా ఉంటుంది, ప్రజలు హ్యాపీగా ఉంటారు. అది చేస్తారా చేయరా అది మనం చూడాలి 1వ తారీఖు. సో పుల్లారావు గారు, మీరు అన్నట్టు ఎటు చూసినా ఇటు మధ్యతరగతి ప్రజలే బాధపడుతున్నారు ట్యాక్సులు కట్టి. సో మరి ఈ బడ్జెట్ సమావేశాలైన వాళ్ళకి ఏదైనా ఊరట లభించే ఛాన్స్ ఉందనుకోవచ్చా ఈసారైనా? 100% చేస్తారు, కానీ 2 రకాలుగా ఉంటాయి. కాస్మెటిక్ చేంజెస్ చేస్తారు. ఆ కాస్మెటిక్ అంటే పైన పౌడరు, స్నో వేసుకొని బయటకు వచ్చేది, లేకపోతే నిజంగా హెల్ప్గా చేస్తారు. అది చూడాలి. ఆ రోజు బడ్జెట్లో నేను 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచాను అంటుంది. అందరికీ 10 లక్షల ఆదాయం ఎక్కడున్నది? మధ్యతరగతి 30,000, 40,000 సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పాపం. వాళ్ళకి ట్యాక్స్ పే చేయట్లేదు కదా, అది ఏంటి లాభం? ఇప్పుడు ఎక్కడో 5 స్టార్ హోటల్లో ఒక కాఫీ 500 రూపాయలు, మేము 300కి చేసావయ్యా అంటే మనం వెళ్ళి తాగలేం కదా. మధ్యతరగతి వాళ్ళు ఎవరు తాగుతాడు? 300 చేసినా తాగడు, 200 చేసినా తాగడు. సో అలాంటి రిబేట్స్, అలాంటి కన్సెషన్స్ ఇస్తే ప్రజలు శ్రమించాలి. ఎందుకంటే బాగా ఫీల్ అయిపోతున్నారు. అందుకనే జూన్ 2024లో ఎలక్షన్లు కూడా కొన్ని చోట్ల కోపం చూపెట్టారు ప్రజలు. మధ్యతరగతి వాళ్ళే కోపం చూపెట్టారు, ఓటు వేయటానికి వెళ్ళలేదు. అంత కోపం లేకపోయినా ఏముంది, మనకేం వచ్చేదేం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు, మనకి ఏంటని. సో అది కరెక్ట్ చేయాలి. కాస్మెటిక్గా చేస్తారా, సిన్సియర్గా చేస్తారా? సిన్సియర్గా చేయాలి. మధ్యతరగతి వాళ్ళే దేశం బలం, రైతాంగమే దేశం బలం. మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరు? గవర్నమెంట్ శాలరీ రానివాడు, పబ్లిక్ సెక్టార్ శాలరీ రానివాడు, ఆస్తి పరుడు 2 ఇళ్ళు ఉన్నవాడు, అలాంటి వాళ్ళు కానివాళ్ళు. వాళ్ళు కష్టపడాలి. 60,000-70,000 రూపాయలు, 80,000 రూపాయలు, 1,00,000 రూపాయలు సంపాదించిన నెలకి వాడు మధ్యతరగతి. ఒక ఆటో ఎక్కేదంటే 200 రూపాయలు అవుతుంది. అలా 2 సార్లు తిప్పితే నెలకు 10,000 అయిపోతుంది. రోజుకి తిరిగి ఆఫీస్కి వెళ్ళి వస్తే ఎవరు ఇస్తారు? సో అది గవర్నమెంట్ కళ్ళు మూసుకున్నది, అది తెరుస్తారు కళ్ళు అని నేను అనుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. మీరు అన్నట్టు ఈసారి సామాన్య ప్రజలపై భారం